హలో మేడం. హాయ్ మా. సో టుడే వరల్డ్స్ IVF డే. సో ఈ డేకి ఏదైనా స్పెషల్ ఉందా? సో ఇది 1978లో ఫస్ట్ IVF బేబీ వాజ్ బార్న్, లూయి బ్రాన్. తను న్యాచురల్గానే 2 పిల్లల్ని కన్నది. సో కాబట్టి ఫర్టిలిటీ అనేటప్పుడు పుట్టే బేబీస్ హెల్తీగా ఉన్నారని వన్ ప్రూఫ్ అనమాట. సో ఈ డే గ్లోబల్గా IVF డే అని సెలబ్రేట్ చేస్తున్నారు. 49లో కూడా 450 స్టాఫ్స్ అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ డేలో మేము 2 లాంచ్ చేయటం జరిగింది, టుగెదర్ ఇన్ IVF అని. జర్నీ ఆఫ్ పేరెంట్హుడ్ని వాళ్ళకి స్ట్రెస్ లేకుండా తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశం. అండ్ ఆల్సో మ్యూజిక్ ఆఫ్ హోప్ అని, ఒక మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది స్ట్రెస్ని రిలాక్స్ చేయడానికి, మైండ్ కామ్ చేయడానికి, అది కూడా లాంచ్ చేశాము. అండ్ ఈ డే ఫర్టిలిటీ IVF అనేది అఫోర్డబుల్గా వెళ్ళాలని 25% డిస్కౌంట్ కూడా మనం అనౌన్స్ చేస్తున్నాం ఫుల్ మంత్. ఈ IVF ప్రాసెస్ చాలామంది ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, హైయెస్ట్ క్వాలిటీ సర్వీస్ విత్ అఫోర్డబుల్లో పిల్లలు లేక బాధపడే వాళ్ళు వరి అవ్వాల్సిన అవసరం లేదు. బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. IVF ట్రీట్మెంట్ వల్ల కలిగే బేబీకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి కొన్ని చాలామందికి ఉన్నాయి డౌట్స్. సో దాని గురించి ఏం చెప్తారు? సో అది డౌట్స్ని వాళ్ళ ముందే చూపించడానికి మన ఫర్టిలిటీ బేబీస్ కూడా వచ్చారు, మీరు కూడా చూశారు, చాలా హెల్తీగా ఉన్నారు. సో నేను చెప్పటం కాదు, సైన్స్ ప్రకారం, రీసెర్చ్ ప్రకారం కూడా ఫర్టిలిటీలో పుట్టే బేబీస్ ఆర్ యాజ్ నార్మల్ యాజ్ జనరల్ పాపులేషన్ అని రీసెర్చ్ కూడా జరిగింది. సో డోంట్ హ్యావ్ టు వరీ కాంటెక్స్లో. 49 అనేది సక్సెస్ రేట్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. సో మీ సక్సెస్ రేట్ ఇంత పెరగడానికి రీజన్? సో రీజన్స్ ఆర్ ప్లెంటీ, బట్ వన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే, యాజ్ అ డాక్టర్ మేము కపుల్స్తో మాట్లాడతాం, బట్ బ్యాక్ సైడ్లో ఎంబ్రియాలజీ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న ఆ టెక్నాలజీ, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేది హైయెస్ట్ క్వాలిటీ అనమాట, ఆల్ ఆర్ యూరోపియన్ స్టాండర్డ్స్. సో RI విట్నెస్, జిల్ట్రిక్స్, ఇవన్నీ టెక్నాలజీ తెచ్చి సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయటానికి అండ్ ఆల్సో అఫోర్డబుల్ కూడా చేయటానికనే 49 ఉద్దేశం. సో ఇప్పుడైతే మీరు ఒక నాటకం వేయించారు, అవి ఎక్కువ విలేజ్ సైడ్లో ఎక్కువ వేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక నాటకాలు వేయించడం వరకు ఏమైనా రీజన్ ఉందా? సో వీధి నాటకాలు అనేది విలేజ్ సైడ్లో మీరు అంటున్నారు, బట్ ఫ్లాష్ మాబ్స్ అని వెస్టర్న్ కంట్రీస్ కూడా చేస్తారు. అవేర్నెస్ క్రియేట్ చేయటం, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, బట్ ఆల్సో ఇటువంటి నాటకాలతో ఈ టచెస్ ద హ్యూమన్ ఎమోషన్స్. ఇప్పుడు 10 మంది ఆ స్టోరీ క్రియేటివ్గా చెప్తే, స్టోరీ ఏంటి, మనం అది నాటకాలు చూస్తే డైలీ మనకు వచ్చే పేషెంట్స్ది ప్రాబ్లమ్స్ అవి. సో అది చూసి అవేర్నెస్ కూడా పెరుగుతుంది అనేదే వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.